నామానికి మహిమ కలుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి ఏబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనమండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. దేవుణ్ణి ఎవరైతే ఎరిగి ఉంటారో వారు ధైర్యముగా ఉంటారు, బలము పొందుకొని ఉంటారు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యముగా నిలబడతారు. ఎందుకంటే వారిని దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, వ్యక్తిగతంగా ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి, వ్యక్తిగతంగా ఆయన తెలుసుకున్నారు కాబట్టి, వ్యక్తిగతంగా ఆయనతోటి సహవాసము సంబంధము కలిగి నడుస్తున్నారు కాబట్టి వారు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంగా నిలబడతారు. ఎందుకంటే వ్యక్తిగత అనుభవం అనేది దేవుడితో ఉంది కాబట్టి దేవుడే చూసుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే నడిపిస్తాడని వారు ధైర్యంగా నిలబడతారండి. ఏబు జీవితంలో, భక్తుడైన ఏబు జీవితంలో దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి అన్ని ఆటంకాలు, అన్ని ఉపద్రవముల మీదకి వచ్చినా సరే యెహోవాయే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడని ధైర్యంగా నిలబడ్డాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడాలంటే దేవుడిని నువ్వు వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి.